వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఫలితాలను అందిస్తున్నాయండి? 2 గ్రహాలే. లాభస్థానంలో గురువు, దశమంలో రాహువు. ఇంకా విశేషం ఏంటంటే ఇప్పుడు జన్మశని కూడా ఉన్నది. సంయమనం పాటిస్తూ పనిచేయాలి. ఎంత ప్రయత్నించినా విఘ్నాలు ఎదురవుతాయి. ఆలోచన దృక్పథం మార్చుకుంటూ, అంటే నిరాశ చెందకుండా కష్టాలని అధిగమించే విధంగా ఓర్పు వహిస్తూ ముందుకు సాగాలి. అభివృద్ధికి సంబంధించిన పనులు నిదానంగా సాగుతాయి. వేగంగా వెళ్ళటం లేదేమిటి అనే భావన లేకుండా చక్కగా జాగ్రత్తగా పని పూర్తయ్యే విధంగా ఆలోచించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్య విషయాల్లో ఆలోచించి ఆచితూచి ఖర్చు చేయండి. రుణ సమస్యలు తలెత్తే విధంగా కనపడుతోంది, అలా లేకుండా జాగ్రత్త పడండి. మనస్తాపం కలిగించే కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రశాంతంగా ఆలోచిస్తే దానికి తగిన పరిష్కారము లభిస్తుంది. భయపడకుండా ముందుకు సాగండి, ఒత్తిడిని జయించండి. పరీక్షాకాలంగా ఉంటుంది. అన్ని పరీక్షలు నెగ్గి ప్రశాంత జీవనాన్ని కొనసాగించాలంటే కుటుంబ పెద్దల సూచనలు, దైవధ్యానం అవసరమవుతుంది. నిరాశ చెందకుండా సంతృప్తికరమైనటువంటి ఫలితాలని త్వరలోనే పొందుతామో అనేటటువంటి భావనతో దైవం మీద భారం వేసి మనం కనుక మన మనోబలాన్ని పెంచుకునే విధంగా ఓర్పు వహిస్తే మన ధర్మం అన్నీ కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించుకోవడం మంచిది. కనీసపక్షంలో శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విఘ్నాలను అధిగమించాలంటే మహాగణపతిని ధ్యానించాలి, దర్శించాలి. వీలైతే గరికతో పూజ చేయండి, కొంచెం బెల్లం నివేదన చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా బొబ్బర్లు, నువ్వులు శంకరునికి సమర్పించి తర్వాత ఆవులకు పెట్టడం చాలా మంచిది.